ప్రైజ్ లార్డ్ షలోమ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అంశం ఏంటంటే దేవునిలోని నిరీక్షణ, ద హోప్ ఇన్ గాడ్, ఆర్ దేవుని మాటలలోని నిరీక్షణ, ద హోప్ ఇన్ గాడ్స్ వర్డ్స్. ఈరోజు దేవుని మాటలలోని మనకు ఏ విధంగా నిరీక్షణ కలుగుతుందో మనము చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలంన కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. అది ఇక్కడ మనము చూసినట్టయితే ఇర్మియా భక్తుడు ఈ విలాప వాక్యంలో రాస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఆయన ఏం రాశాడంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిజమే కదా. ఈరోజు మనము బ్రతికి ఉన్నామన్న కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన మనకు నిరీక్షణ ఆధారము కలుగజేశాడు కాబట్టే ఈరోజు మనం అందరము కూడా బ్రతికి ఉన్నాము. ఈరోజు ఆయన కృప లేనిదే, ఈరోజు ఆయన వాత్సల్యత మనకు లేనిదే మనము అసలు ఒక క్షణమైనా మనము బ్రతికి ఉండేవాళ్ళము కాదేమో. ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలిచి ఉన్నది కాబట్టే మనము నిర్మూలము కాకున్న వారము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే నిజంగా మనల్ని మనము పరీక్షించుకుందామని, ఈరోజు మనము చేసిన కార్యాలకు కానీ, మనము చేసిన తప్పులకు కానీ, ప్రతి క్షణము మన ఆలోచనల ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ మనము క్షణక్షణము దేవుణ్ణి బాధపరుస్తూనే ఉన్నాము, గాయపెడుతూనే ఉన్నాం. ప్రతి సమయంలో కూడా మనం ఇలాగే చేస్తూ ఉన్నాము. కానీ ఒకవేళ దేవుడు కోపపడి మనల్ని నిర్మూలము చేసి ఉంటే మన స్థితి ఏమై ఉండేదండి? ఒకవేళ ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు, నాకు నచ్చవు అని చెప్పి దేవుడు మనల్ని కొట్టి ఉంటే మనం ఏమై ఉండేవారమండి? ఏదో ఒక విధంగా మనము అసలు బ్రతికి ఉండేవారమే కాదు. ఆలోచిస్తే నిజంగా మనల్ని మనము పరీక్షించుకుందాము. మనము చేసిన కార్యాలకు కానీ, మనము చేసిన తప్పులకు కానీ ఈరోజు మనకి ఏ అర్హత కూడా లేదు బ్రతికి ఉండడానికి. కానీ కేవలము ఆయన కృప, ఆయన వాత్సల్యం మాత్రమే మనల్ని ఈరోజు బ్రతికించి ఉన్నది. మనకి ఎప్పుడైతే నిరీక్షణ లేదు, ఎప్పుడైతే నేను అంతా కోల్పోయాను, పైన వచనాల్లోని మనము చూస్తే నేను అంతా కోల్పోయాను, నాకు అసలు నిరీక్షణనే లేదు అని నేను అనుకున్నాను. అయితే దేవుని మాట నాకు నిరీక్షణ కలుగచేస్తున్నది అని చెప్పి భక్తుడు సెలవిస్తున్నాడు. చదివిన వాక్య భాగం అంతా కూడా ఆయన నన్ను పోషిస్తాను అని సెలవిచ్చాడు. ఆయన నాకు తోడై ఉంటాడు అని సెలవిచ్చాడు. ఆయన కృప మాత్రము నాకు తోడుంటే చాలు అని భక్తుడు విశ్వసిస్తున్నాడు. కాబట్టి ఆయన నెమ్మదిగా జీవించగలుగుతున్నాడు కదా. ఈరోజు దేవుని వాక్యంలోని, దేవుని మాటలోని మనకు ఎంతో నిరీక్షణ కలదు, ఎంతో నెమ్మది దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము బ్రతికి ఉన్నామన్నా, ఈరోజు మనము జీవిస్తున్నామన్నా ఆయన వాత్సల్యత మాత్రమే.
23వ వచనంలోని, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఈరోజు భక్తుడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటండి? ఎందుకు అనంటే, ఆయన గతంలోని ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి భక్తుడు ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. ఏమని? ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఈరోజు నేను ఆయన నమ్ముతున్నానంటే దేవుడు నా జీవితంలోని మునుపు ఎన్నో కార్యాలు జరిగించాడు. సాతాను నా హృదిలోకి, నా మదిలోకి ఎన్నెన్నో ఆలోచనలు పెడుతున్న సమయంలోని మనము విశ్వసించాల్సింది, ఇర్మియా ఏ విధంగా అయితే విశ్వసించి, ఇర్మియా ఏ విధంగా అయితే దుష్టుడిని దేవుని వాక్యము ద్వారా ఎదిరించాడో ఆ విధంగా మనము కూడా దుష్టుడిని ఎదిరించాలి. ఈరోజు దుష్టుడు అనేకమైన అబద్ధాలు మన హృదయంలోకి పెడతా ఉంటాడు. సో మన హృదయాన్ని మనము దేనితోటి నింపుకోవాలంట? వాక్యముతోటి మన హృదయాన్ని నింపుకోవాలంట. కీర్తనలో ఉంది కదా, నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోమని చెప్పి ఉంది వాక్యంలోని. ఈ విధంగానే మనము జీవించాలండి. ఎందుకంటే ఖాళీగా ఉన్న హృదయంలోని దుష్టుడు దూతాడంట. అయితే రక్షింపబడిన కొత్తలోని ఈ వాక్యము బైబిల్లో ఉంది. అయితే ఏమవుతుందంట, రక్షింపబడిన కొత్తలోని హృదయం అంట ఖాళీగా ఉంటుందంట. ఖాళీగా ఉన్న హృదయమును ఒక దురాత్మ పట్టిన వారిని విడిపించబడిన తర్వాత వారు పరిశుద్ధంగా ఉంటారు. వారి హృదయము ఖాళీగా ఉంటుంది. ఒకవేళ వారు దేవుణ్ణి అంగీకరించకపోతే, వారి హృదయంలోకి దేవుణ్ణి వారు అంగీకరించకపోతే, పూర్తిగా దేవుని యందు వారు విశ్వాసం ఉంచకపోతే అంట, ఈ వెళ్ళిపోయిన దురాత్మ ఏదైతే ఉందో ఆ వెళ్ళిపోయిన దురాత్మ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ హృదయం దగ్గరికి వచ్చి, ఈ ఖాళీ చేయబడిన ఈ హృదయము నీట్గా చక్కపరిచి నీట్గా చేయబడి ఉంటే మరొక 7 దురాత్మలను తీసుకొచ్చి ఆ హృదయంలోని నివాసం చేస్తుందంట. అందుకే మన హృదయము ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు. అన్ ఐడల్ మైండ్ ఈస్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పి భక్తులు చెప్పారు. నిజమే. ఐడల్ మైండ్ అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్న హృదయం ఏదైతే ఉంటుందో ఆ హృదయము, ఆ మైండ్ని సాతాను పట్టి పీడిస్తూ ఉంటాడు. నిజమే. ఈరోజు ఒకదాని నుంచి విడిపింపబడి 7 దాంట్లోని పడిపోయిన వారు ఈరోజు క్రైస్తవుల్లో లేరంటారా? లోకము పక్కన పెట్టండి. ఎందుకంటే లోకంలో ఉన్నవారు లోకస్తులుగానే వారు జీవిస్తూ ఉన్నారు. వారిని సాతాను అంత టార్గెట్ చేయడు. కానీ దేవుని బిడ్డలను సాతాను టార్గెట్ చేస్తున్నాడు ఈరోజు. ఎందుకు అని అంటే వారు నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డల్ని సాతాను టార్గెట్ చేస్తున్నాడు. కరెక్టే. వాడు టార్గెట్ చేస్తున్నాడు కదా అని చెప్పి మనము లొంగిపోవాలా? లేదు. మనము లొంగిపోవడానికి వీలు లేదు. ఈరోజు సాతాను ద్వారా ఎంతోమంది క్రైస్తవులు పీడింపబడుతున్నారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు లోకంలో జీవిస్తున్న వారికన్నా దరిద్రమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకు అని అంటే ఒక్కసారి వారి హృదయంలోని యేసే కోసము వార్త విన్నారు కానీ వారు యేసేని అంగీకరించలేదు. కాబట్టి నీట్గా అమర్చబడిన ఆ హృదయంలోకి దురాత్మలు వచ్చి కూర్చున్నాయి. 7 దురాత్మలు వచ్చి కూర్చున్నాయి. అందుకే మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ ప్రయాణంలోని మనము ఏ విధంగా జీవిస్తున్నాము, మనము ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, సమస్తము మన దేవునికి తెలుసు. ఈరోజు అనేకమైన క్రైస్తవులు ఎలాగ జీవిస్తున్నారని అంటే, దేవునికి తెలుసు కదా, దేవుడికి తెలుసు కదా, నాకు ఆలోచన పుట్టకముందే దేవునికి తెలుసు కదా అని చెప్పి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే దేవునికి తెలుసు, కానీ నీ హృదయము నీకు కూడా తెలుసు కదా. నీ హృదయంలోకి దేవుడిని అంగీకరించాలని, దేవుని వాక్యాన్ని అంగీకరించాలని నీకు కూడా తెలుసు కదా. హృదయంలోని సాతాను తలంపులు తెప్పిస్తుంటే ఇది దేవునికి ఆల్రెడీ తెలుసు కదా, నా హృదయంలోకి ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే మీ హృదయము మొదటిగా నింపబడాల్సింది దేనితోటి? వాక్యముతోటి. ఈరోజు వాక్యము మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలోని పని చేయడండి. ఖచ్చితంగా దేవుడు పని చేస్తాడు. ఈరోజు
పరిశుద్ధాత్ముడు మనలోని ఉండాలి అని అంటే మనము మొదటిగా రక్షింపబడి ఉండాలి. మనము పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా ఉండాలి. క్రైస్తవులు అని అంటే ఏదో యేసయ్య నాకు తెలుసు, నేను పుట్టుకతో క్రైస్తవులు, ఇది కాదు. ఈ విధంగా మనము జీవించాలని చెప్పి దేవుడు ఆశించట్లేదు. మనము క్రీస్తుని కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు క్రీస్తుని కలిగి ఉండడము అని అంటే మన తండ్రితోటి మనము రీకనెక్షన్, మనల్ని సృష్టించిన మన తండ్రితోటి మనము రీకనెక్ట్ అయ్యి మనము జీవిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని యేసయ్యతో కనెక్ట్ చేసింది కదా. యేసయ్య వెళ్ళే ముందు ఒక మాట అని వెళ్ళారు. ఏమని? నేను వెళ్ళి ఆదరణకర్తను మీకోసము పంపిస్తాను. ఆదరణకర్త నేను మీకు ఏదైతే బోధించానో వాటినే మీకు మరలా బోధిస్తూ ఉంటాడు అని అన్నారనంటే మొదటిగా దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి. దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు అది మన హృదయంలోని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు. ఒకవేళ మనము తప్పు ఆలోచన ఏదైనా చేస్తున్నాం అనుకోండి, పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు. ఏమని? ఇది తప్పు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధము అని చెప్పి. అందుకే మన హృదయము ఖాళీగా ఉండడానికి వీల్లేదు. అండ్ ఐడల్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్. మనం ఇది చాలా జాగ్రత్తగా మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకనంటే మన హృదయము దేవుని వాక్యము ద్వారా ఎప్పుడైతే నింపబడి ఉంటుందో దెన్ డెవిల్ కెనాట్ యాక్ట్ అప్. సాతాను పని చేయలేడు ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో ఉంటుందో. ఆ రోజు దావీదుని గొలియాతు, నువ్వు చిన్న కుర్రోడివి, నువ్వేం చేయగలవు అని చెప్పి, నువ్వు వచ్చావా ఇశ్రాయేలుల పక్షాన అని చెప్పి దావీదుని హేళన చేసినప్పుడు దావీదు హృదయంలోని దేవుని వాక్యం ఉంది కదా. దావీదు ఏం చెప్పాడండి? నువ్వు బల్లెముతోని కత్తితోటి వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నాను, నాతోని నా దేవుడున్నాడు అని చెప్పి దావీదు చెప్పగలిగాడు అని అంటే దావీదుకి ధర్మశాస్త్రము తెలుసు. దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి. దావీదు హృదయంలోని దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను దాచిపెట్టుకొని ఉన్నాడు. దావీదు మర్చిపోలేదు, కానీ దావీదు దాచిపెట్టుకొని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలోని దాచిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసము ద్వారా నువ్వు ఈ లోకపు పేరట వస్తున్నావు, నేను నా దేవుని పేరట వస్తున్నాను, నేను నా దేవుణ్ణి కలిగి నేను జీవిస్తున్నాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పగలిగాడు అని అంటే దావీదు అక్కడ సాతానికి ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఈ లోకపు ఆధారాలను చూసుకొని నువ్వు వస్తున్నావు, కానీ నేను నా దేవుడు సజీవుడు అని నేను నా దేవుడిని నిరూపిస్తాను చూడు అని చెప్పి దావీదు ఛాలెంజ్ చేయగలుగుతున్నాడు. ఈరోజు మీ హృదయలోని కలిగే తలంపులకి మీరు ఛాలెంజ్ చేయగలుగుతున్నారా? అంటే సాతాను కలిగించే ఆ ఆలోచనలకు, ఆ తప్పుడు ఆలోచనలను మీరు దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యము ఏంటంట? 2 అంచులు గల ఖడ్గం అంట. సో దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం అయితే మీరు నిజంగా సాతాను కలిగించే ఆలోచనలను దేవుని వాక్యము అనే ఈ ఖడ్గము ద్వారా ఛేదిస్తున్నారా? వాటిని చంపుతున్నారా? సాతాని ఆలోచనలను మీరు అణగద్రొక్కగలుగుతున్నారా? మీరు నిజముగా దేవుని బిడ్డ అయితే సాతాను కలిగించే ప్రతి ఒక్క అనుమానము కావచ్చు, ప్రతి ఒక్క డౌట్ కావచ్చు, ప్రతి ఒక్క వివిధమైన రకాలైన ఆలోచనలను మీరు ఛేదించగలరు. మీరు నిజముగా మీ హృదయంలోని దేవుని వాక్యాన్ని ఉంచుకొని దాని అందు పూర్ణ విశ్వాసము కలిగిన వారైతే మీరు ఖచ్చితంగా యు కెన్ ఫైట్. ఈరోజు దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనకి నిరీక్షణ. యవనస్సులు దేని ద్వారా వారి నడతను శుద్ధిపరచుకుందురు అని చెప్పి కీర్తనలు 119 అధ్యాయంలోని ఉంది. ఒకసారి చదువుదామండి. కీర్తనలు 119 అధ్యాయము 9వ వచనం నుండి. యవనస్సులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడండి భక్తుడు? నిజంగా యవనస్తుడు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు?
వాక్యమును బట్టి మాత్రమే దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఈరోజు అనేకులు పైన నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నానని పైన భక్తిని మనము కనపరచడం కాదు, మనుషులు చూస్తున్నారు అని చెప్పి మన భక్తిని మనము కనపరచడం కాదు, కానీ ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూచుట వలన మాత్రమే మనము మన నడతలను సరిచేసుకోగలుగుతాము. ఈరోజు మన నడత ఏ విధంగా ఉంది? హౌ ఇస్ అవర్ పాత్? మన మార్గము ఏ మార్గమై ఉంది? ఇరుకైన బాటన, విశాలమైన బాటన మీరు కోరుకుంటుంది. మీరు సాతాను తలంపులకు మీరు చోటిచ్చారు అని అంటే విశాలమైన బాటను మీరు కోరుకుంటున్నారు. సాతాను ఎప్పుడు ఏం చెప్తాడు? ఎంజాయ్ చేయి, ఇదొక్కటే, ఈ ఒక్క పాపము పర్వాలేదు చెయ్యి, ఈ ఒక్కసారి చేసి నువ్వు విడిచిపెట్టేయి, ఈ ఒక్కసారి చేసి నువ్వు దేవుడిని ఫాలో అవ్వు అని చెప్పి సాతాను అబద్ధాలు చెప్తా ఉంటాడు. హీఈస్ ఎ లయర్. సాతాను ఒక అబద్ధికుడు, వాడు దొంగ, మోసగాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. సాతాను చెప్పే అబద్ధాలకి మనము లోబడిపోవడానికి వీలు లేదు. నేను ఇది విడిచిపెట్టలేకపోతున్నాను అన్నట్టు దేవుని వాక్యానికి చోటివ్వండి. ఈరోజు దేవుని మాటలకు మనము చోటిస్తే ఖచ్చితంగా మనము దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనము జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా యవనస్తులు వారి మార్గాల్ని త్రిప్పుకుంటున్నారు, వారి మార్గాల్ని సరిదిద్దుకుంటున్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిజముగా మీరు విడిచిపెట్టలేకపోతున్నాను, దీనికి నేను అడిక్ట్ అయిపోయి ఉన్నాను అని అంటే ఆ ఎడిక్షన్ ఏ మాత్రము కూడా దేవుని కార్యాలను జరిగించట్లేదు. మీరు ఆ ఎడిక్షన్ని విడిచిపెడితేనే దేవుని కార్యాలు మీ జీవితంలోనే జరుగుతాయి. అది త్రాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, గేమ్స్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన పాపాలు కావచ్చు, మూవీస్ చూడడం కావచ్చు, ఏదన్నా కావచ్చు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనము వాటికి చోటివ్వము. ఈరోజు దేవుని నీతిని నెరవేర్చేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు మన కోసము కోరుకుంటూ ఉంటే మనం మాత్రము ఈ లోకము ఎప్పుడు లోకం వైపే మనము పరిగెడతా ఉంటాము. ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు మన నుండి ఆశించట్లేదండి. ఈరోజు మనల్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకంలోని మనకి యేసయ్య తెలుసు అంటే నిజంగా ఎంతో గొప్ప భాగ్యము, ఎందరికో లేని భాగ్యము. ఎందరికో యేసయ్య తెలీదు, ఎందరికో యేసయ్య ఇచ్చే ఒక రక్షణ తెలీదు, ఎందరికో యేసయ్య ఇచ్చే ఒక నిత్య జీవము తెలీదు. తెలియక వారు ఆ విధంగా చేస్తున్నారు. మీరు అదే విధంగా తెలిసి కూడా తప్పు చేస్తే నిజంగా తీర్పులోకి తోసివేయబడతామండి. ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశించట్లేదు. ఎన్నోసార్లు మీరు దేవుణ్ణి బాధ పెట్టరేమో, గాయపరచరేమో, కానీ ఇప్పుడు ఇంకా గాయపెట్టద్దు దయచేసి. ఎందుకంటే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, మీ నడతలను మీరు వాక్యము ద్వారా మీరు సరిచేసుకోగలరు. వాక్యాన్ని ధ్యానించండి. వాక్యము ఏమి మాట్లాడుతుందో అది పూర్ణ హృదయంతో మీరు దానిని వెతకండి. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. భక్తుడు దేవుణ్ణే సహాయం కోరుతున్నాడు, దేవుణ్ణే సహాయము చేయమని అడుగుతున్నాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా అండి? దేవా, నాకు ఈ అడిక్షన్ ఉంది, దీని నుండి నన్ను విడిపించేయి, దీని నుంచి నువ్వే నన్ను విడిపించేయి అని అంటాము. కానీ ప్రయత్నం మాత్రము చేయము, విడిచిపెట్టడానికి ప్రయత్నం మాత్రం చేయము. దేవా సహాయం చేయి అని అంటాం, కానీ దేవుడు ఎప్పుడైతే సహాయం చేస్తూ ఉంటాడో దాన్ని గ్రహించకుండా ఇంకా పాపంలోని దిగిపోతూ ఉంటాం. అలా కాదండి. ఈరోజు నిజంగా మనము దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నట్లయితే మనము దేవుని వాక్యానికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి మనము పెట్టాల్సిన ప్రయాస మనము పెట్టాలి. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నానని భక్తుడు అంటున్నాడు. రియలీ మనము నిజముగా పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్లీ మనము దేవుణ్ణి వెతకాలి. దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో మనము వెతకాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అడుగుతున్నారు, అడిగే స్టేజ్లోనే ఆగిపోవాలా? దేవుణ్ణి అడిగేసి వదిలేస్తే దొరుకుతుందా?
వాక్యమే సెలవిస్తుంది కదా, దేవుడే సెలవిస్తున్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెతకాలి. ఈరోజు వాక్యంలో నీ వెతకండి. వాట్ ఈస్ ద సొల్యూషన్? దేవా నేను దీని నుండి బయటికి రావాలంటే ఏంటి సొల్యూషన్? నువ్వు నాకు చెప్పు, నువ్వు నాతో మాట్లాడు అంటే దేవుడు మాట్లాడ్డా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు మన హృదయము ఏ విధంగా ఉంది? మనము సరిదిద్దుకోవాలి. మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన మాట్లాడే దేవుడు. వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు అంటే యేసయ్య దగ్గర నెమ్మది ఉందే. నువ్వు వెతకట్లేదు, నువ్వు అడుగుతున్నావు కానీ నువ్వు వెతకట్లేదు, నువ్వు పొందుకోవట్లేదు, నువ్వు తట్టట్లేదు, అందుకే నువ్వు పొందుకోవట్లేదు. నీకు తెలుసు అది అక్కడ ఉంది అని చెప్పి, కానీ నువ్వు తట్టకపోతే ఏ విధంగా నీ దగ్గరకు వస్తుంది? పరీక్ష. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిదిద్దుకోండి. దేవుని సన్నిధిలోని మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని నామాన్ని ఘనపరచండి. దెన్ యు విల్ కమ్ అవుట్. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకు దేవా అని చెప్పి భక్తుడు వేడుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలను విడిచి తిరగద్దు. మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పూర్ణ హృదయంతో పాటించే మనసు కావాలి మనకి. దానిని కూడా వెతికి మనం దాన్ని పొందుకోవాలి. ఈరోజు దేవుడిని అడుగుతున్నారు కరెక్టే, కానీ వెతుకుతున్నారా? దాన్ని తడుతున్నారా? నిజంగా తడితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉందంట. మనం ఎప్పుడు తట్టి మనము అడిగి వెతికి ఎప్పుడు తడతామా అని చెప్పి దేవుడు వేచి చూస్తున్నాడు. కింద వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏంటంట? నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలి అని అంటే దేవా నా హృదయంలో నీ వాక్యం ఉండాలి. ఈరోజు నేను దీనికి అడిక్ట్ అయిపోయాను, నేను దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని అంటే మీరు క్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించారా? మీ హృదయంలోని యేసే ఉన్నాడా? మీ హృదయంలోని దేవుని వాక్యానికి చోటుందా? మీ హృదయం అనే పలక మీద దేవుని ఆజ్ఞలను రాసుకొని ఉన్నారా? ప్రశ్న. ఈరోజు నాకు నెమ్మది లేదే, నాకు నిరీక్షణ లేదే, ఐ డోంట్ హ్యావ్ హోప్లెస్ సిచ్యువేషన్ అనే స్థితిలోని మీరున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, మీ హృదయంలో ఉన్న వాక్యము లేదు, అందుకే మీకు నిరీక్షణ లేదు, అందుకే మీకు నమ్మకము లేదు, అందుకే మీరు ఇంత బాధపడుతున్నారు, అందుకే మీరు ఇంత వేదన గుండా వెళ్తున్నారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. నిజముగా ఆయన ఎదుట మనము నిందారహితులుగా ఉండాలి అని అంటే ఆయన ఇచ్చే కృప మనకి తోడుండాలి. దానితో పాటు మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తుండాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలోని దాచిపెట్టుకొని ఉండాలి. దాచిపెట్టుకోవడం అంటే ఎవరికైనా వాక్యము చెప్పొద్దు, ఆయన కోసం ఎవరికి చెప్పొద్దు అని కాదు. మీ హృదయంలోని ఆయన వాక్యాన్ని ఉంచుకొని ఆయన ఏ విధంగా అయితే మిమ్మల్ని జీవించమంటున్నాడో ఆ విధంగా మీరు జీవించి లెట్ యువర్ లైఫ్ స్టైల్ స్పీక్ అబౌట్ క్రైస్ట్. మీ జీవిత విధానము యేసయ్యను కనపరచాలి. ఆ విధంగా మన జీవితం ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. సో ఆయన ఆశను తీర్చే వారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. ఆయన వాక్యమందు మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఆయన వాక్యము ఒక్కటే మనకి మన శ్రమలలోని ఆదరణ ఆయన వాక్యమే దయచేస్తుంది. మన ఇబ్బందులలోని ఒక జవాబు ఆయన వాక్యమే దయచేస్తుంది. ఒక విడుదల ఆయన వాక్యమే దయచేస్తుంది. ఆయనే దయచేస్తున్నాడు. సో మనము ఎంతో ధన్యులమండి ఆయన వాక్యాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. అనేక మందికి బైబిల్ తెలీదు, బైబిల్ ప్రకటిస్తున్న యేసయ్య తెలీదు. ఈరోజు మనము తెలుసుకొని ఉన్నాము. ఆయన కృప ఎట్టిదో, ఆయన వాత్సల్యం ఎట్టిదో మనము తెలుసుకొని ఉన్నాం. కాబట్టి మనము ఈ లోకానికి మన సాక్ష్యాన్ని ప్రచురించాలి. మన సాక్ష్యాన్ని మనం దాచుకున్నంత కాలము దాచబడిన స్థితిలోనే మనం ఉంటాము. మన సాక్ష్యము దాచబడవలసింది కాదు. ఈరోజు దేవుడు మన జీవితంలో జరిగించాడా? ఇతరులు అదే పరిస్థితి గుండా వెళ్తున్నారేమో, ఎవరికి తెలుసు? మనకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడికి సమస్తము తెలుసు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో ఖచ్చితంగా వెళ్ళి మీ సాక్ష్యాన్ని ఇతరులకి చెప్పండి.
మీ సాక్ష్యాన్ని ఇతరులతోటి బోధించండి. వారికి చెప్పి నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, మీ జీవితంలో కూడా చేయగలడు. మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మీ హృదయంలోని వాక్యాన్ని ఉంచుకోండి. తద్వారా దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త కోసం మనము చెప్పబద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఈ లోకము యేసయ్య కోసము తెలుసుకోవాలి. ఈ లోకము సృష్టించిన తండ్రి కోసము తెలుసుకోవాలి. ఈ లోకము రీకన్సలేషన్, దేవునితోటి మరలా కలవాలి. ఇదే మన ధ్యేయంగా పెట్టుకొని మనము ముందుకు వెళ్దామండి. దేవుడు మాట్లాడాడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ మీరు ఆశీర్వదించబడి ఉంటే ఒక కామెంట్ కింద పెట్టండి. దేవుడి నామాన్ని మహిమపరచు నిమిత్తము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.